హలో ఫ్రెండ్స్, అవికా వైన్స్ ప్రేక్షకాభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఎట్లున్నారు దోస్తులు? మీరందరూ మంచిగా ఉన్నారా? సండే మంచి ఎంజాయ్ చేసిండ్రా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. అయితే దోస్తులు, సాయంత్రం వేరే సిరీస్ వద్దు, మేనత్త కూతురు సిరీస్నే కంటిన్యూ చేయమని అడుగుతున్నారు చాలా మంది. సో దోస్తులు, మీకోసం ఇవాల్టి నుంచి సాయంత్రం మేనత్త కూతురు సిరీస్ కూడా రాబోతోంది. అది దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్ లో పార్ట్ 154కి వచ్చేసాము. మరి పార్ట్ 154లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. నెగిటివ్ కామెంట్స్ చేయకండి దోస్తులు. లైక్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని? మరి వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. స్టడీస్ మొత్తం అయిపోబోతున్నాయి, జాబ్ కూడా రెడీగా ఉంది, లైఫ్ అంతా సెట్ అయినట్టే. ఇదంతా నీ వల్లే మీనాక్షి. అన్నయ్య కూడా ఎంత సంతోషంగా ఉన్నాడో. నన్ను చదివించింది, నన్ను చూసుకుంది మొత్తం అన్నయ్యే. ఇప్పుడు నా వల్ల అన్న వదినలు సంతోషంగా ఉన్నారంటే నేను వాళ్ళ రుణం తీర్చుకున్నట్టే. థ్యాంక్ యూ సో మచ్ మీనాక్షి. లవ్ యూ సో మచ్. నువ్వు నా జీవితంలోకి వచ్చి రాగానే ఆ అదృష్టం నన్ను వరించింది. అసలు నాకు ఇంకిప్పుడు ఏం కోరికలు లేవు. చిన్నప్పటి నుంచి నాకు ఒకటే కల. మా అన్నయ్య కష్టాన్ని చూసి పెరిగాను కాబట్టి ఒక మంచి జాబ్ సంపాదించాలనుకున్నాను. నాతో పాటు మా అన్నయ్య కల కూడా నెరవేరింది. ఇప్పుడు జీవితంలో నాకున్న ఒకే ఒక కోరిక, నేను ప్రాణంలా చూసుకోవాలి. మీ అమ్మ లేని లోటు నేను తీరుస్తాను. చచ్చేంత ప్రేమిస్తాను. నీకేది కాకుండా చూసుకుంటాను. ఎందుకో ఈరోజు మీనాక్షి చాలా గుర్తొస్తుంది. ఒకసారి కాల్ చేయాలనుంది. కాల్ చేస్తాను. మీనాక్షికి సర్ప్రైజ్ ఇస్తాను. హలో మిన్ను. బంటి, నువ్వు కాల్ చేసావా? ఎప్పటి నుంచి అనిపిస్తుందో తెలుసా బంటి నీతో మాట్లాడాలని, కానీ మమ్మీ మాట్లాడుకోవద్దని చేయట్లేదు. నాకు నేను చూడబుద్ధి అవుతుంది. ఒకసారి కలుసుకుందామా? నేను ఎక్కడున్నానో తెలుసా ఇప్పుడు? ఎక్కడున్నావు? కొంపదీసి మా ఊరొచ్చావా? లేదు బంటి, దూరంగా ఉన్నాను. ఎక్కడికి వెళ్ళావు? బెంగళూరుకి వచ్చాను. ఇక్కడ ఫంక్షన్ ఉంటేను. ఏంటి, ఇప్పుడు బెంగళూరులో ఉన్నావా? అవును బంటి, అందుకేనేమో నిన్ను చూడాలనిపిస్తుంది, నీతో మాట్లాడాలనిపిస్తుంది. నువ్వు ఇక్కడ ఉంటే నా దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది. బెంగళూరుకి వెళ్ళావంటే ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు కూడా బంటి. మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఏమో బంటి, 1 మంత్ దాకా ఇక్కడే ఉంటామేమో. మరి నీ కాలేజ్? బుక్స్ తెచ్చుకున్నాను, ఇక్కడే చదువుకుంటున్నాను. 1 మంతా? అప్పటిదాకా మనం కలుసుకోవడం కుదరదా? ఎలా బంటి? నాకు నిన్ను చూడాలనుంది. వెళ్లే ముందు నాకు ఒకసారి చెప్తే ఏమయ్యేది? నేను నిన్ను కలిసేవాడినిగా. నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేసావా మొన్న? అంటే ఆంటీ ఫోన్లో మాట్లాడొద్దంది కదా అని. మెసేజ్ చేస్తే ఏమయ్యేది? నువ్వు కాల్ లిఫ్ట్ చేయకపోతే నాకు కోపం వచ్చింది. మెసేజ్ కూడా చేయలేదు అందుకే. మిస్ యూరా. ఎక్కడున్నావు? పార్క్లో ఉన్నాను, నీకు ఇష్టమైన పార్క్. నేను ఇక్కడ ఉన్నాను కానీ మనసంతా నీ దగ్గరే ఉంది బంటి. సరే, కనీసం బెంగళూరు నుంచి వచ్చాకైనా నాకు కాల్ చేయి. మనం ఒక్కసారి కలుసుకుందాం రా. అలాగే బంటి. బంటి, ఎవరో వచ్చినట్టున్నారు, డోర్ కొడుతున్నారు. నేను వెళ్తాను. మీను జాగ్రత్త. మిస్ యూ బంటి, లవ్ యూ. మిస్ యూరా, బాయ్. మీనాక్షి బెంగళూరు వెళ్ళిందా? తను ఎలాగో నా దగ్గర లేదుగా. అయినా నాకెందుకు ఇలా అనిపిస్తుంది, తను ఎక్కడికో వెళ్ళినట్టు, నా నుంచి దూరంగా. సరే స్వప్న, నేను ఇంకా వెళ్ళొస్తాను. అత్తమ్మ, నేను వెళ్తున్నాను. సురేష్, ఇదేమన్నా మందు పెట్టింది ఏంది వానికి? ఇంతకుముందు ఇలా కెమిస్ట్రీ ఇట్లా లేకపోతుండే, మొత్తం మారిపోయిండ్రు. దీన్ని పట్టుకొని వాడు అవుతలేడు, వాడిని పట్టుకొని ఇది అవుతలేదు. ఏం చేసిందో మా అత్త ముసలిది. నువ్వు ఎప్పుడు వెళ్తానంటే నాకు ఏడుపు వస్తుంది సురేష్. బిడ్డ ఎప్పుడు సురేష్ సురేష్ అనుకుంటూనే ఉంటుంది అల్లుడు. ఇడున్న దాని మనసు అంతా నీ దగ్గరనే ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఏమేమి వంటలు నాతో చేయించుకుందామా,
ఎట్లా పందులు లెక్క తిందామా అని తప్పితే ఎన్నడన్నా సురేష్ అని గుర్తు చేసింది అవే అది ఏందో చెప్పబడుతుంది కానీ అప్పుడప్పుడు వస్తానులే స్వప్న. అత్తమ్మ, స్వప్న జాగ్రత్త. జాగ్రత్త, అది గాజు బొమ్మ, దాన్ని జాగ్రత్తగా పెడతాం మేము. అంటుంటే దాన్ని తీసుకుపోయి నువ్వే చూసుకో, జాగ్రత్త అత్తమ్మ అని చెప్తాడు. ఇక మేమందరం మనుషులం కాదు, అదొక్కతే మనిషిగా. అల్లుడు మంచిగా చూసుకుంటా అల్లుడు, నువ్వేం రంది పెట్టుకోకు. నువ్వైతే అప్పుడప్పుడు గిట్లా వచ్చిపోతూ ఉండు. నా బిడ్డకు, దాని కడుపులున్న బిడ్డకు మంచి సంతోషం అవుతుంది. సరే అత్తమ్మ, తప్పకుండా వస్తా. అరే రాకురా రే, లేదో మాట వరుసగా రమ్మంటే నిజంగానే వస్తా, తప్పకుండా వస్తావంటవేంద్రా. వీడు వచ్చినప్పుడల్లా ఈయనకి ఇన్ని సేవలు చేయాలి నేను. స్పెషల్ గోలిచ్చి పెట్టాలి. ఏందంటే ఇంటి అల్లుడు అంటారు. మరి నేను కూడా ఇంటి కోడల్ని, నాకేం స్పెషల్ గోలిచ్చి పెడతాను ఇల్లు. సురేష్ సాల్ తీగా అని ఓని ఉండ్రి. ఇంకి కొంచెం అనలేదు. ఇంటికి వచ్చినప్పుడల్లా నా మొగుడు ఇంటికి కూర్చోబెట్టి బాటిల్ తెప్పించి తాగిస్తాడు. మరి నా మొగుడు లేనప్పుడు కనీసం రాజు మంచిగా ఉన్నాడా, ఎక్కడున్నాడు బావా అనేది ఒక్కసారి అన్నాడు గడు. రాజు వచ్చేదాకుండి కలిసిపోతే ఏమవుతుంది? అందరికీ జాబులు ఇస్తాడట వీడు. నా మొగునికి ఒక్కనికే ఇవ్వడానికి ఇంక ధైర్యం రాదట. ఎందుకంటే స్వప్నానిచ్చి పెళ్లి చేసిన అని అంటాడట. మరి స్వప్న అని సొల్లైతే కారుతాడు. ఇదే చెప్పింది కావచ్చు నాకు తెలిసి. అన్నయ్యకు మంచి జాబ్ వస్తే వదిన కూర్చొని తింటుంది, దానికి ఎందుకంత సుఖం అని ఇయ్యద్దని చెప్తుంది. ఇది చిన్నదా ఇది? అయ్యో కూర్చుంటేంది అల్లుడు ఒక 10 నిమిషాలు. మిరపకాయలు జీరి మసాలా నింపి పెట్టిన, కోడలు బజ్జీలు పోతుంది. ఆగు తిన్నాకవో. దీని బజ్జీల గత్తర్రాను, బజ్జీలు అని కలవరించి సస్తా అంది. 4 వేసి పారెత్తే తిని సస్తుంది. ఇంకోసారి బజ్జీలను కలవరియది. ఈని నాకే చెవులన్నీ కంపరం ఎత్తుతాయి. అవును సురేష్, తిని వెళ్ళు. తల్లికి సిగ్గుమానం లేదంటే బిడ్డకు కూడా లేదు కదా. ఇప్పుడే గంట తినిసొచ్చిండ్రు, మళ్ళీ బజ్జీలు ఏ నుంచి పడతాయో ఏమో ఇళ్లకు. ఆయన సాకు చెప్పుకొని ఇల్లు మింగుదామని చూస్తాండ్రు. ఏ లేదు స్వప్న, అమ్మో ఇప్పటికే టైట్ అయిపోయింది. ఎంత తిన్నాను. రాణి చికెన్ ఫ్రై అయితే సూపర్ చేసింది. థ్యాంక్ యూ అన్నయ్య. మమ్మీ, సురేష్కి అంత టైట్ అయిందట కడుపులా. అన్నయ్య ఉంటేనేమో స్ప్రైట్ థమ్స్అప్ తెచ్చేటోడు. అయ్యో అవును బిడ్డ, అన్నయ్య ఉంటే స్ప్రైట్ థమ్స్అప్ తెచ్చేటోడు. ఇప్పుడు స్ప్రైట్ థమ్స్అప్ అని ఆడు అడగనే లేడు. దీనికి తాగుబుద్ది అవుతుందా, వానికి వస్తా అంటుందా? నేను వెళ్ళేటప్పుడు తాగుతానులే స్వప్న, ఏం టెన్షన్ పెట్టుకోకు. ఓకే తాగల్లుడు, మీ అమ్మ ఉంటే అవి తాగద్దు ఈ తాగద్దు అని సంపక తింటది. ఏం కాదు, అప్పుడప్పుడు ఫ్రైట్లు థమ్స్అప్లు తాగితే కడుపులా తిన్నది మంచిగా అరుగుతుంది, మంచిగా నిద్ర పడుతుంది. బేవులు కూడా వస్తాయి, గ్యాస్ అంతా వెళ్ళిపోతుంది. గ్యాస్ ఎట్లా పోతా ఉంటే అట్లా అరిగినట్టు మనకు. నీ బొందా కూల్ డ్రింక్లల్లో ఆడు గ్యాస్ ముందే నింపి పెడతాడు. అది తాగుతావు, అది మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది. ఇదట కూల్ డ్రింక్స్ తాగుతానట అరుగుతుందట. ఎట్లా అరుగుతా అట్లా గ్యాస్ బయటకు వస్తుందట. దీని తెలివి నక్కలెత్తకపోను. బాయ్ రా స్వప్న. బాయ్ అత్తమ్మా. రాణి బావని అడిగినట్టు చెప్పు. సరే అన్నయ్య. కూసో బిడ్డ కూసో, ఇక అల్లుడు పోయిండు. అమ్మయ్య, అల్లుడు ఏమనుకున్నాడో ఏమో, ఇప్పుడే కడుపు నిండా తింటి ఇక నాకు నీళ్ళు వస్తలేదు. కూర్చుంటా అటు కూర్చుంటా. ఏమనుకోడు మమ్మీ సురేష్. నేను సురేష్కి చెప్పిన అమ్మ తిన్నాక గంట దాకా లేవదని. మేము కడుపుతోటున్నాం, మేమే లేచి నిల్చుంటాన్నాం. దీనికైతే అల్లుడు పోతాడని అల్లుడి మీద మర్యాద లేదు, మను లేదు. కూర్చుంటేనట దీనికి లేవరాదట. దీని ఎంపురాలే కరెక్ట్ కానీ ఆమె వస్తే దన్నాన్ని లేచి నిల్చుంటుంది, దన్నాన్ని కూర్చుంటుంది. రోజంతా ఎక్సర్సైజ్ దీనికి. వదినమ్మ అనుకుంటే వెనకనే తిరుగుతుంది. పడుకుంటా లేసుకుంటా ఆయాస పడుకుంటా మర్యాదల మీద మర్యాదలు చేస్తుంది. లేకపోతే ఆ మూకుంటుందా? ఈడ్చి 20 టన్నులు తంతుంది. మమ్మీ స్ప్రైట్ థమ్స్అప్. బిడ్డ అన్నయ్యకు ఫోన్ చేద్దాం, ఎత్తాడో రాని అని ఫోన్ చేసి థమ్స్అప్ స్ప్రైట్ తెమ్మని చెప్పు. ఏం చేస్తే కూడా ఎత్తుతలేడత్తమ్మా. పొద్దున అలిగి పోయిండు కదా, ఎత్తుతలేడు. అయ్యో అవును కదా, నేనే ఎత్తతి. నేను చేస్తే మా ఎత్తుతాడు. మెల్లగా అడుగుతా, సెల్లెమ్మ వచ్చిందిరా స్వీటును థమ్స్అప్ తెమ్మని. నేను చికెన్ తెచ్చినా అని చెప్పు మమ్మీ. ఇదేందో వండుకొని తీసుకొచ్చినట్టు బిల్డప్. లేకపోతే అంకాపూర్ చికెన్ పట్టుకొచ్చిన అనుకుంటాందో మరి ఏమనుకుంటాందో. తేక బాయిలర్ చికెన్ పట్టుకొస్తే నేనే వంట చేసి పెడితే ఇప్పుడు క్రెడిట్ అంతా దీనికే పోవాలిగా.
వావ్, చెప్తా గది తినడానికన్నా అత్తాడాడు. అవునే, ఇక నీ పాస్వాన్ల చికెను చెల్ల తెచ్చిందని తినడానికి వస్తాడు. రాని నువ్వు పోయి ఒకవేళ తీరి మసాలా నింపి పెట్టిన ఆడొచ్చేసరికి మంచిగా వేడి వేడి బజ్జీలు చేయిపో. ఇప్పుడే దిగత్తలేదు నిల్చోత్తలేదు అంటారు కదా అత్తమ్మ, ఇప్పుడే తినడం అవసరమా? కొంచెం సేపు ఆగుండ్రి కదా, రాజు వచ్చినాక వేడి వేడి చేస్తా, మళ్ళీ అలుగుతాడు. సరే, నువ్వైతే పిండిలా ఉప్పు కారము సోడా అన్నీ వేసి రెడీ పెట్టుకపో, మళ్ళా నీకు ఏ బుద్ధి కాదంటావు. ఇప్పుడు అన్నీ రెడీ పెట్టుకున్నావు అనుకో, అది రాగానే అన్ని నీళ్ళు పోసి కలిపి మిరపకాయలు ముంచుకుంటే ఎత్తే అయిపోయాయి. నీదేం పోతుంది, కలిపి ఉప్పు కారం వేసి పెడితే అయిపోయినట. గంతీజియా మమ్మీ, బజ్జీలు గంతీజియా. ఏం పడైంది అందులో, మిరపకాయలన్నీ నేనే చీరి పెడితే ఇంకేం పని ఉంటుంది? పిండిలు అన్ని ఉప్పు కారం అన్ని వారేసి అలా ముంచుకుంటే వేసడేనా? అబ్బా మమ్మీ, మస్తు ఈజీయే. ఈజీ అయితే నువ్వే లేచిపోయి చేయిపోవే, మరి పంది కూర్చున్నట్టు ఎందుకు కూర్చున్నావే? ఈజీ అట దీనికి, ఈజీ. బతుకు ఈజీ స్పెల్లింగే రాదు కానీ ఈజీ అని 100 సార్లు తపరిస్తుంది. మమ్మీ, నేను కొంచెం వండుకుంటానే. వండుకోపో బిడ్డ, వండుకోపో. మంచిగా వండుకుంటేనే తిన్నదంతా అరుగుతుంది. నువ్వు కూడా వండుకోపోవే బర్రెదానా, బర్రె తిన్నట్టు తిన్నావు కానీ నువ్వు తిన్నది కూడా అరగన్నా అత్త. మీరిద్దరు బర్రెలు లెక్క వండుకోవాలి, నేను మాత్రం పనులు చేసుకుంటా కూర్చోవాలి. బా, ఈ బొంబాయిది మళ్ళీ ఎందుకో ఫోన్ చేస్తుంది. వీకినట్టు చక్కగా ఉండక ఊకే నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. వాళ్ళు హలో, ఏం చేస్తానవే బద్మాషి? తొందరనే ఎత్తినావు ఫోను. లేటుగా ఎత్తుతానేమో లేటుగా ఎత్తునా అంటావు, తొందర ఎత్తుతానేమో తొందర ఎత్తునా అంటావు. ఓసకే వచ్చింది నీతోట అదినే. ఏం చెప్తాన్రే, తిన్నారా? తిన్నామిగా. నిట్టూర్పులెందుకే? తిన్నాం వదినమ్మా అని మంచిగా మనస్ఫూర్తిగా చెప్పరాదా? తిన్నాం అదినే, మంచిగా తిన్నాం. అగో బేవత్త కూడా తీయద్దా అదినే? ఫోన్ పెట్టేసినాక మంచిగా తీసావు కానీ నాకు పని పడ్డది. నీకు పని పడితే నేనేం చేయాలి అదినే? అత్తన్నవేందా ఇంత అని నీ దగ్గర కాదు, మా దగ్గరనే పడ్డది. కానీ మరెందుకు ఎత్తాను ఊకే పోను? మంచిగా తొందర పని చేసుకోక ఊకే నాకు ఎత్తా ఉంటే పని ఏడవుతుంది నీకు. నువ్వు బాగా గుర్తుకొస్తానవే నాకు. ఆ లడ్డు లడ్డు చెంపలు, సిట్టి మూతి, ఆ కళ్ళు అవన్నీ గుర్తుకొస్తానాయి, అందుకే వేస్తానా. ఇగో నేను ఎప్పుడన్నా నీకు గుర్తుకొచ్చినా అనుకో, టీవీ పెట్టు, లేకపోతే ఫోన్లోనన్నా యూట్యూబ్లో ఐశ్వర్యరాయ్ అని కొట్టు. కొడితే ఐశ్వర్యరాయ్ వస్తుంది కదా చూడు, నన్ను చూసినట్టే ఉంటుంది సేమ్. పిచ్చిగిట్ట ఎక్కిందా నీకు? ఐశ్వర్యరాయ్ స్లిమ్గా ఉంటుంది, నువ్వు డ్రమ్ములు ఎక్కున్నావు. అయ్యో, ఐశ్వర్యరాయ్ ఇప్పుడు నా లెక్కనే అయింది. చూడలే అదినే, రీసెంట్ పిక్షన్ కొట్టు వస్తుంది. నాకిడ పని పాట ఏం లేదనుకుంటున్నావే, నీ లెక్క పిసపిస అన్నీ చూడ్డానికి. ముందు నేను చెప్పింది అయ్యు. ఏం చెప్పినావు, ఏం చేయాలి? ఇగో నేను మొన్న వండుకున్నా చూడు, ఆ రూమ్లా కబోర్డ్ ఉంటుంది కదా. కబోర్డ్ ఉంటుందా? ఉంటుంది కావచ్చు. ఓ మెదడు దక్కదానా, బెడ్రూమ్లో కబోర్డ్స్ లేవా అనే? ఉంటాయి అది నేను ఎందుకు ఉండయి? నువ్వు ఇట్లా గట్లాంటి కబోర్డ్స్ వేయించుకుంటావా కొత్త ఇంటికి? మళ్ళా వాగుడు ఆపి చెప్పింది నువ్వు. చెప్పు. కబోర్డ్స్లా కొన్ని పేపర్లు ఉంటాయి. కొన్ని ఉంటాయా? ఓ అవులే మొక్కదానా, నాదొకటి బ్యాగ్ ఉన్నది, ఆ బ్యాగుల కవర్లా కొన్ని పేపర్లు ఉన్నాయి, అర్థమైందా? నీదొక బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగుల కవర్ల పేపర్లు ఉంటాయి, గదానికి అర్థమవుడేమున్నది? మళ్ళీ ఏం పాడైంది? ఉన్నాయా చూడు ఫస్ట్. ఏ లేవని ఓన్కి వచ్చిన బాధ, ఆ పేపర్లు అన్నీ తీసి నేను అట ఏందో చేయన్నట, లేదని చెప్తే అయిపోయా. మంచిగా చూడు అవులే. మంచిగా చూస్తున్నదినే, లేవు కదా. పైకి చూడు. చూసినా, లేవా? లేవు పైన. కిందికి చూడే మరి. చూసిన, కింద కూడా లేవు. మధ్యలో చూడు. మధ్యలో ఫస్టే చూసిన, లేవంటే. నువ్వు ఏడ చూస్తానవే ఇంతకి? ఏడ చూస్తాను, చెప్పిన కన్నే చూస్తాను. నీకు కళ్ళు ఉన్నాయా లేవా టెస్ట్ చేస్తా. చెయ్యు, మా ఉన్నాయి నాకు కళ్ళు. ఏమో గంట గుడ్డిదాని లెక్క కనబడతానా నేను? నాకు అద్దాలు కూడా లేవు నీ లెక్క, సోడా బుడ్డ అద్దాలు. మంచి కనబడతాయి కళ్ళు. అయితే నేను అడిగిన దానికి ఫాస్ట్ ఆన్సర్ చెప్పాను, ఇట్లా అడగంగానే అట్లా ఆన్సర్ చెప్పాలి, అప్పుడు నీకు కళ్ళు సూపర్ ఉన్నాయని నమ్ముతా. అడుగు చెప్తా. ముందట ఏమున్నది ఫాస్ట్గా చెప్పు. ఏమున్నది? టీవీ ఉన్నది. అవునా? టీవీ పక్కకు దర్వాజా. అది బద్మాషదానా. అగో
కళ్ళు మంచుకున్నాయని మెచ్చుకుంటావని నేను చూస్తే బద్మాషి అంటే ఏంటది? నీ ముందట టీవీ ఎట్లుంటది? నేను నిన్ను ఎక్కడ చూడమన్నా చెప్పు. బెడ్రూమ్లో కబోర్డ్లో చూడమని చెప్పిన. నువ్వేడ చూస్తున్నావు? బర్రె లెక్క సోఫాలో కూసోని లేవదినే అని అబద్ధాలు చెప్తున్నావా? ముందట టీవీ నుంచి వచ్చిందే బెడ్రూమ్లా? నిన్ను లేవట్టెత్తేస్తా అక్కడికి వచ్చినా అంటే. అయ్యవ్వో, నేను టీవీ ఉన్నదని చెప్పిన మర్చిపోయి. నన్ను లేవట్టి ఎత్తేసినా ఎత్తేస్తుంది. ఏం చేసుడు? ఆగు గన్ను అందుకొని షూట్ ఎత్తాగు. అమ్మో, ఏదో ఒకటి కవరింగ్ చేసుకోవాలి. అయ్యో చూస్తా నాగనే, ఆగు, ఆవేశం ఎందుకు? వేసినవా లేదా దాని నుంచి? లేచిన తెత్తన్నా. దొరికినాయా? నాటకాలు ఆడుతున్నావు మళ్ళా? దొరికినాయి. అసలు నీకు ఫోన్ చేయాల్సి వచ్చింది చూడే, నా కర్మ. ఏ నమ్మకం పెట్టుకోరాదు నీ మీద. రాజుగానికి వేద్దామంటే ఆడేమో ఆఫీస్లో ఉంటాడు. రాని మధ్యాహ్నం కదా నిద్రపోతుందేమో అని నీకేసిన. 24 గంటలు వండుడేనా? దాన్ని వండనిస్తావు నువ్వు, అది వంటది. ఇగో ఆయనే పేపర్లు దొరికినాయి తెచ్చిన అని చెప్పిన. ఎందుకు అవన్నీ చదువుతావు? నీకు చదవచ్చు కదా. ఎందుకు రాదు? నేను ఇంగ్లీష్ మీడియం చదివిన. తెలంగాణ ప్రభుత్వము అని ఒకటి రాసుంటా చూడు. నేను తెలుగులో చెప్తా చూడా, ఇంగ్లీష్లో చెప్తానే చూస్తా. నాకేమో ఇంగ్లీష్ రాదనుకుంటానవా? తెలుగులో చెప్పబడితివి ప్రభుత్వం అని. అవులేదానా, తెలంగాణ గవర్నమెంట్ అని ఉంటుంది చూడు. గవర్నమెంట్ ఒకటే ఇంగ్లీష్లో చెప్పినావు. తెలంగాణను కూడా ఇంగ్లీష్లో చెప్తానే చూస్తా నేను, లేకపోతే చూడా. ఓసై బిచ్చప్ మొకదానా, తెలంగాణని ఇంగ్లీష్లో తెలుగులో రెండు వేరే వేరే అంటారే. అట్లయితే హిందీలో ఏమంటారో చెప్పే. హిందీలోనా? నాకు హిందీ కూడా వచ్చు. మరి చెప్పే, తెలంగాణని హిందీలో ఏమంటారు? తెలంగాణ హై. తెలుగులో ఏమంటారే? తెలంగాణ. మరి ఇంగ్లీష్లో? తెలంగాణ. అదే చూడు, నా కర్మ. వాడాడో దిక్కు ఆఫీస్లో టైం అవుతుందని పిలుస్తాడు. ఈ అవలేదేమో గిట్లా చేస్తుంది లేటు. ఇది ఆడపాడైంది తెలంగాణ గవర్నమెంట్ అని. లేనే లేదు. అయినా ఇది చూడు మనంగానే ఆగం నేను ఎత్తుకన్నా. నన్ను ఎప్పుడు తిడతానే ఉంటుంది. ఇప్పుడు నా అవసరం పడ్డది దానికి. వెయిట్ చేయను, ఎంతసేపు వెయిట్ చేస్తుందో చూస్తా. దొరికిందానే ఎంతసేపు? ఏమాయనే? దొరికింది. ఇయ్యన్న పేపర్ నీకు. ఎట్లిస్తావే? ఫోన్లో నుంచి ఎట్లిస్తావు చెప్పు. మరి నువ్వే అడగబడితివి. నేను ఎట్లు ఇవ్వాలని నేను అడుగుతాన్నా. ఫోన్ల నుంచి ఎట్లు ఇస్తారు? ఓ బర్రెదానా, తొందర చెప్పే. ఏం చెప్పాలి? ఓ బర్రెదానా అన్న. ఇగో దాని మీద కింద నంబర్ ఉంటుంది. మీద అనబడితివి, కింద అనబడితివి. కరెక్ట్ చెప్పది. ఏడుంటుంది నంబరు? ఒక ట్రైన్లో అయితే వచ్చు కదనే నీకు. 1 2 3 కూడా వచ్చు. గవి మునుగుతాయి చూడు, పెద్ద పెద్ద అక్షరాలతోటి. ఎక్కడనో ఉంటాయి, పైననో కిందనో. ఆ నంబర్ చెప్పు నాకు. 10 అంకెలు ఉంటాయి మొత్తం. 1 2 3 1 2 3 4 5 6. 4 5 6. ఏం చెప్తున్నావే నువ్వు? కరెక్ట్ నంబర్ చెప్తున్నావా లేదా? అలాగనే ఈ 10 ఉన్నాయా లేదా లెక్క పెడతాన్నా. మధ్యలో డిస్టర్బ్ చేసినావు. ఇట్లా డస్ట్బిన్స్ చేస్తే నేను చెప్పా చూడు. పుణ్యం ఉంటుంది, తొందర చెప్పే. ఆగు, 10 అంకెలు ఉన్నాయా లేవా లెక్క పెడతా. లెక్క పెట్టి సావు. 1 2 3 4 5 తర్వాత ఏమో ఉంటుంది. వదినే చెప్తున్నావానే? 5 తర్వాత ఏమో ఉంటుంది వదినే. 5 తర్వాత ఏముండుడే? ఆయనకి ఇంగ్లీష్ రాదు, మన రాదు. 5 తర్వాత ఏంది? 5 తర్వాత ఏంది? 6 కదా. ఇంగ్లీష్లో చెప్పు. 5 తర్వాత 6 7 8 9 10 11 12 13 14 15. గాడి దాకా ఎందుకు పోతాను? 10 అంకెలు అంటివి కదా. 15 ఉన్నాయా? ఇగో నువ్వు తొందర చెప్పినావు అనుకో, వచ్చేటప్పుడు నీకు ఒక గిఫ్ట్ పట్టుకొస్తానే. బంగారు చైన్ పట్టుకొస్తా, సరేనా? సరేనే, రాసుకో. 2 డబల్ పైలు. 5 ఇంకా ఒక్కటే 2 2 తిర్రి 3 తిర్రిలు. 3 3 3 చిచ్చు 6 నేను 9 అనరాదావే. నేను నువ్వేందే? లాస్ట్కేమో సున్నానేమో అంటారు ఇంగ్లీష్లా. చెప్పే, లాస్ట్కి ఒకటే ఉంది చెప్పు. ఆగదునే,
గుర్తుకత్తలేదు. గుర్తుకు రాకపోడేందే, చూడకుండా చెప్తానవేంది? లాస్ట్కి ఏమొచ్చిందో చెప్పు. ఏమో అంటారు సున్నాను. 1 2 3 4 పేవు చిచ్చు 7 8 నేను టన్నులుంటది సున్నా. ఏమైందే? ఇగో అది నాకు అత్తలేదు. నీకు 1 2 3లు కూడా రావానే? 1 2 వచ్చా? అచ్చదాన్ని ఇంగిలి పీసులు అత్తలేదు అదినే. నీ ముఖంలో చెప్పు నాడ పెడితే అన్నీ చెప్పి కదా ఒకటి చెప్పవేందే? కనీసం ఫోటోనన్నా తీసి పెట్టే. ఆగదునే, నాలుక మీదనే ఉన్నది కానీ అత్తలేదు బయటకు. బాగా తింటే ఎన్నుంచి వస్తుంది? అన్నీ అటే పోతాయి. ఈ టన్నులు ఉంటది కదనే, టన్నులుండుడేందే? టన్నుల దాని పక్కకే ఉంటది గది. నా తలకే నాశనం చేస్తున్నావే నువ్వు. ఉండరా అదనే, మనం ఇట్లా సెగోడీలు చుడుతుంటది చూడు గది. జీరో నావే? జీరా మర్చిపోయినా. లాస్ట్కు జీరా వస్తుంది, రాసుకో. నీ పొందా జీరో అని రాకపోతే సున్నా అని చెప్పరేదావే? ఏం చదివినవే నీ చదువు పడగాను? నాకు గోల్డ్ చైన్ పట్టుకొస్తానా లేదా? అదే పట్టుకత్తా. నువ్వు నన్ను సతాయించుడికి గోల్డ్ చైన్ కాదు, పెద్ద కుక్కలకు గట్టేది ఉంటుంది చూడు, ఇనుపది చైను, అది పట్టుకురావాలి. ఎత్తన్నావు కదా గోల్డ్. ఏమో అదనేది ఎత్తది అని. నువ్వైతే పేపర్లు ఏడవాడితే ఇసురు కొట్టినావా? గిదేంటనే, నా చేతిలోనే ఉన్నాయి. చక్కగా పోయి బ్యాగులో పెట్టి ఫస్ట్, పెట్టినాకనే మాట్లాడు. పెట్టినా కబోర్డు కూడా మూసేసిన. పేపర్లు లోపల పెట్టినావానే? పెట్టినా. మళ్ళా బ్యాగ్ జిప్పు మంచిగా పెట్టు, కబోర్డు మూత పెట్టు, ఎలుకలు గిట్ట కొరక చిక్క. సరే మంచిది, మళ్ళప్పటికి వేస్తా ఇంటికి పోయినాక. ఇప్పుడు ఆఫీసులో ఉన్నాం. సరే, సేన్ మర్చిపోకు. సూయా సేను కొట్టేసినావు. అంత ఇంగిలి ఫీజు నేర్చుకుంటా చాలు. చూసిండ్రా దోస్తులు, ఇంగిలి ఫీజు నేర్చుకోండి నా లెక్క. 10 నిమిషాలకే ఇప్పుడు నాకు గోల్డ్ చైన్ రావట్టే. గోల్డ్ చైను నా మనవాడు పుట్టినాక ఇంక పెట్టుకుంటా. అప్పి అయ్యా, అది వన్నదిగా వచ్చిన బిడ్డే, లేపుతుంది పెడుతుంది. మళ్ళా రానిది వన్నదో బజ్జీలు పోతా అన్నది, ఇంకా సప్పు లేదు. ఇవేం పేపర్లు ఇక్కడ వారేసిండ్రు? అత్త పేపర్లు ఇక్కడ ఎవరు వారేసిండ్రు? అత్త కూడా లేనే లేదు. అత్త బ్యాగ్లో పెట్టేస్తే అయిపోతుంది. రాజు వచ్చినవారా? అప్పటి సంది నీకోసమే చూస్తానరా. అమ్మకి నేనంటే ఎంత ప్రేమ, నేను అలిగినా అని నా కోసం చూసుకుంటున్నదట. ఎందుకే అమ్మ నేనంటే నీకు అంత ప్రేమ? నేను అలిగినానా? కాదురా, నువ్వు వచ్చినాకనే బజ్జీలు పోతాన్నది రాని. అప్పటి సంది తినబుద్ధి అవుతుంది. నువ్వు ఇక రావు. బజ్జీల కోసమా? దాన్ని లేపుకరాపో. నేను లేపా అమ్మ, పండని కొంతసేపు. అప్పుడు ఎప్పుడు వన్నదిరా మధ్యాహ్నం పూటనే. సెల్లెమ్మ వచ్చింది. స్వప్న వచ్చిందావే? అప్పుడెప్పుడు వచ్చింది. బిడ్డకు ఆకలి అవుతుందట పాపం. బజ్జీలు పోతా అన్నది, ఇది మిరపకాయలు జీర అన్ని రెడీ పెట్టినా ఇలా ఎత్తలేదు. అప్పుడిక మనం చేద్దాం పావే. కాదురా, నువ్వు ఎత్తే ఎట్లయితాయో గాని రాణి ఎత్తే కమ్మగా అవుతాయిరా. అవునే, నాకు కూడా రాణి వేస్తేనే ఇష్టం. రాణి ఎత్తనే ఇష్టం అంటాడు చూడాడు. తల్లి ఎత్తి ఇష్టమని ఒక్క నాడన్నాడు. లేపుకరాపోరా దాన్ని. నేను పెట్టుకోను ఇప్పుడు దాంతో, నువ్వే లేపుకొచ్చుకో. బావ నిన్న అడిగినట్టు చెప్పమన్నాడు రా. బావ దించిపోయిండు. దాన్ని రాణిస్తానే లేరు కానీ గట్టెట్లా దించిపోయిండు బావా? వాళ్ళ అత్తగారు వాళ్ళు బెంగళూరు పోయిండ్రట. ఇది ఒక్కతే ఉంటుందని ఇక్కడ దించిపోతాండు. బావ కూడా పోతాండు. మంచిగానే ఉన్నారు అందరూ, ఎంజాయ్ చేస్తారు మంచిగా. మన చెల్లెమ్మనైతే ఎటు కట్టుకపోరు. లేవో, ఇది కడుపుతాటు ఉన్నప్పుడే రావన్న గట్లాంటి ఫంక్షన్లు. అట్టప్పుడు అత్త ఏం బావు. మళ్ళా ఓరా తీయలేవే, ఇప్పుడు ఏమొచ్చింది పట్టు మనకు అర్జెంటు. నేను గదే అన్నరా కొడుక. అయ్యా అప్పటికి బిడ్డ రెస్ట్ తీసుకో అన్న. ఇక బావ పొంగ చెల్లెమ్మకు స్పిరిట్ అన్న ఇంత సంసాప్ అన్న కొనుక్కరమ్మన్నాడు రా. అరుగుతలేదట చెల్లెకు. అవునా, ఏం తిన్నారే మధ్యాహ్నం? చెల్లెమ్మ చికెన్ పట్టుకొచ్చింది. నీకు ఇప్పుడే ఫోన్ చేద్దాం అనుకుంటాను, నువ్వు వచ్చినావు. అయ్యో, దానిదేమన్నవా అని? నేనేడదేమన్నరా, వచ్చేసరికి అన్నయ్య తింటాడు ఇంట్లో అని వండి పెడదామని తెప్పించిందట. బావతోటి తెప్పించింది రాంగ. ఇక నువ్వు అలసిపోయి వస్తావు కదరా,
రాగానే ఇంత తింటావు బుక్కడని అలిగిపోయిండని చెప్పిన. ఇక మా అన్నయ్య తింటాడు అలిగిండట, మధ్యాహ్నం తిన్నాడో లేదో అని పట్టుకొచ్చింది. అది నా గురించి గంతగానం ఆలోచించడు ఎందుకే? మరేమనుకున్నారా అన్నయ్య అంటే? దానికి అంత పానం అన్నయ్య అంటే. అవునే అమ్మ, ఈ పేపర్లు అత్తయ్య ఇక్కడికి ఎట్లా వచ్చినాయి? ఎక్కడికి వచ్చినాయిరా? గిడ వారేసి ఉన్నాయి. గిడెవరు వారేసిండ్రే? అత్త కూడా లేదు. బావో ఇడ ఇంత బొంబాయి దానికి చెప్పినా చెప్తాడు, నన్ను తాట తీస్తుంది వచ్చి. ఏమోరా అంటేనేమో నాయి కూడా పేపర్లు బయట వారేస్తున్నాయి. పోలు తీస్తాండ్రో ఏమో. ఏం చెప్తాండ్రే బయట వారేసుడేంది నీ పేపర్లు? అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? ఎవరన్నా దొంగోడు వచ్చినా ఏమన్నా ఉన్నదా? పేపర్లు ఏడబడితే ఆడబడుడేంది? వాటికి మన కాళ్ళు ఉన్నాయా, చేతులు ఉన్నాయా? ఏమో పోరా, ఆయన మీ అత్తకు తెలిసిందంటే సంపెత్తది మన అందరినీ. తొందర లోపల పెట్టుకో, మీ అత్త బ్యాగ్ ఉన్నది కదా అని పెట్టుకున్నాడు. వెళ్తే తుక్కు తుక్కు తిడుతుంది. పో బిడ్డ తొందర పెట్టుకో, మళ్ళీ నిన్న అన్నది తిడుతుంది మీ అత్త. దీన్ని లేపుదాం, ఎంతసేపు అంటది ఇది? ఏమో పాండుడే పనిగా పెట్టుకున్నది. నీ అవ్వ కడుపుతోటి ఉంటే తినుడు పండుడు గీరేండేనా? పనులన్న ఓడి చేస్తాడు. రాని దీని రాని ముఖం అంగడి పోను. అబ్బాబ్బాబ్బా ఎంత మంచిగా వన్నది. దీనికి తల్లిగారింట్లో సుఖం లేదు కానీ అత్తగారింట్లో ఏమన్నా సుఖమా? ఎంత మంచి రూమ్ కట్టించిండు నా కొడుకు. అగో పరుపులు అయితే మెత్తటి పరుపులు కొన్నాడు, ఇంట్లో మంచిగా వంటదని. నాకైతే గింత మెత్తటి పరుపులు లేనే లేవు. నేనంత గట్టిగా పాడేనే పరుపులు, నిద్రనే పట్టదు పంటే. ఇది చూడు, నేను గింతగానా మొరతాన్నా. ఎట్లా వన్నది చూడు మెసలకుంటా. ఇంకెట్లా పడుతుందో ఏమో నిద్ర, ఇట్లా వండంగానే పడుతుంది. ఈ బర్రెదానికి మనసున పడతలేనట్టున్నది. 5 నిమిషాలు కూడా వండనిత్తలేదు. ఇక లాభం లేదని బెడ్రూమ్లోకి వచ్చింది. డోర్ పెట్టుకొని వంట అయిపోవు. డోర్ పెట్టుకున్నా డమడమ కొడుతుంది బర్రెది తీసేదాకా. రాని దీనికి ఎంత కావరం, ఇనవన్నట్టే ఎత్తది, చిన్నది కాదు. బిడ్డ రాని, రాని బిడ్డ అయితే బిడ్డ అనులు లేకపోతే రాణి అనులు. రాణి బిడ్డ ఏంది నీ బొందా? రాణి బిడ్డ లేవే. ఏ రాణి బిడ్డ ఏంటి అత్తమ్మా? అవ్వో దీని కావరం చూసిండ్రా రానుల్లా. అత్తమ్మ వెళ్తాందని రెస్పెక్ట్ లేదు మనలేదు. ఏందత్తమ్మా అని కళ్ళు మూసుకొనే అంటాంది. నేను కావరం కాకులు ఎత్తుకపోను. రాణి బిడ్డ లేవే. ఏందత్తమ్మా నాకు ఇంకా బిడ్డనే పుట్టలే, దాన్ని లేవమంటావు? నిన్నే అంటానని బిడ్డ అని. నీకు పుట్టే బిడ్డ నాకు మనవరాలు అవుతుంది, మనవడు అవుతాడు. మరి నేను కూడా నీకు కోడలే కదత్తమ్మా, బిడ్డ అనబడుతుంది కొత్తగా. నువ్వు కూడా నా బిడ్డ లాంటి దానివే కదనే. లేవా బిడ్డ, బజ్జీలు పోతా అంటే కదా, పోదుపా. రాజు వచ్చినాక వేస్తా అని చెప్పినా కదత్తమ్మా. అరగంట కూడా వండనీయలేరు నన్ను, ఎందుకు లేపుతున్నారు? అయ్యో రాజు వచ్చిండే, ఆడచ్చి గంట అవుతాండి. కూసోని ఇక ఫేటును థమ్స్అప్ తెస్తాను పోయిండు. చూస్తాండు పాపమాడ ఆకలికి. రాజు వచ్చిండా? అది గంట అవుతాందాడు వచ్చి, చూసి నేర్పడతాడు. ఇక మళ్ళీ అలిగి పోదామనుకుంటే ఇక నేనే ఆగురాదని లేపుకత్తా. పాపం రాజు వచ్చినాక చేస్తాను అని చెప్పి వచ్చిన. బిడ్డతో మెల్లగా దిగు దా, తొందర ఏద్దు దా. ఆడ వచ్చేసరికి ఆడు ఫేటు పట్టుకొని వస్తాడు, ఫేటు తాగకుండా తిందా. నేను నడుండత్తా మాస్తా. దీని ఫేటు పాడుగాను. పొద్దున్నేమో సాయలో ముంచుకొని తింటా అన్నది, ఇప్పుడు ఇక ఫేటులో ముంచుకొని తింటదేమో. ఈ ఫేట్ ఏందో, ఈ సంసాప్ ఏందో. తొందర రావే రాని, చాయ్ కూడా పెట్టుకోవాలి. మళ్ళా కూల్ డ్రింక్స్ ఉండగా మళ్ళా చాయ్ ఏం తెస్తాము? దీని రోగం పాడుగాను. చాయ్ కావన్నట, కూల్ డ్రింక్స్ కావన్నట. అదే బుక్క తాగచ్చు దాయే. నువ్వు మనిషివేనా అవే అసలు? అప్పుడే బజ్జీలు చేయమంటది, అప్పుడే రాజును కూల్ డ్రింకులు తెమ్మంటది, అప్పుడే మళ్ళీ చాయ్ పెట్టమంటది. ఏంది అంటే అదో బుక్క ఇదో బుక్క తాగుతుందట. ఓడన్నా చాయ్ తాగుకుంటా కూల్ డ్రింక్స్ తాగుతాడా? అవే చాయ్ కూల్ డ్రింక్ రెండేనావే, మధ్యలో మంచి కోసం బజ్జీలు కూడా తింటాడట. పాయింట్ కంట్రోల్లో పెట్టుకోవా అమ్మమ్మ నువ్వు నీ కోడల్ని? అదేం తినుడు పాడైంది, అదేం తాగుడు పాడైంది. ఎట్లున్నా దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైట్ చేయండి దోస్తులు, లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు చెప్తున్నా. అంత కోపానికి ఎందుకు వస్తానవే? బీపీ ఎక్కువ అవుతుంది మళ్ళా. కూల్ డౌన్ రాని. కూల్ డ్రింక్స్ అనగానే కూల్ డౌన్ అయిదాం అనుకున్నా.
వాళ్ళు వెంటనే షాయ్ పెట్టమన్నది. కూల్ ఎట్లయితాయి ఇక? నవ్వు నవ్వు మంచిగా నవ్వు. నేను ఇక్కడ కష్టపడతా ఉంటే నీకు నవ్వు వస్తుంది కదా అమ్మమ్మ. నువ్వైతే ఏమంటలేవు నీ కోడల్ని. మన ఇద్దరం కలిసి దాని సంగతి చెప్పదాంపా. మంచిగా కారం కారం మిరపకాయలు చేయు. దానికి మోషన్స్ పెట్టాలి చెప్తానా దెబ్బకు. ఇంకోసారి మిరపకాయ బజ్జీ అనకుండా చెయ్యు.